దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాభివందనాలు. ఈ ఉదయకాలం దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట, అనేక సార్లు మన సామర్థ్యంను, చదువును, బలమును, శక్తిని, ఆరోగ్యాన్ని బట్టి మనము చూసుకొని గర్విస్తూ ఉంటాం. కొందరేమో తమ బలహీనతలను చూసుకొని దేవుని కోసం ఏమి చేయలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారు. అయితే వినండి, మోషే నత్తివాడే కానీ దేవుడు తన బలహీనతని వాడుకొని 6 లక్షల మందిని ఇశ్రాయేలును ఐగుప్తు నుండి విడిపించుటకు దేవుడు వాడుకున్నాడు. అలాగనే రాహాబ్ కూడా ఒక వేశ్య కానీ వేగిల వారిని చేరదీయటం బట్టి ఎరికో గోడలు కూల్చి వేసిన తన కుటుంబంను కాపాడుకుంది. రూతు కూడా ఒక విధవరాలే కానీ దేవుని రెక్కల కిందికి రావడం వలన దేవుని సేవకురాలుగా మారింది. అలాగనే అపోస్తులందరూ విద్యలేని పామరులు కానీ దేవుని శక్తిని బట్టి భూమిని తలకిందులుగా చేయవారయ్యారు. ప్రియులారా, ఈ రోజున మనందరం కూడా మన బలహీనతలను బట్టి దేవుని వాడుకోవట్లేదని అనుకుంటున్నాము. చాలాసార్లు మన బలహీనతను చూసుకొని ఆరోగ్యం లేదు, చదువు లేదు, జ్ఞానం లేదు, డబ్బు లేదు, బలము లేదు, మాట్లాడడం రాదు, అండదండలు లేవు అంటూ చింతించక దేవుడు మనకు అప్పగించిన దేవుడి పనిలో నమ్మకంగా ఉంటే దేవుడు మన యొక్క బలహీనతని బలముగా వాడుకొని అనేకులకు మనం ఆశీర్వాదం ఉంటకు దేవుడు కృప చూపిస్తాడు. దేవుడు అలాగా మరి మీ యొక్క బలహీనత దేవుడు వాడుకొని